సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎవరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది, ముఖ్యమంత్రి కాబోయేది ఎవరు, అలానే ప్రచార సమయంలో హోరాహోరీగా పార్టీల మధ్య జరిగినటువంటి పోరాటానికి కన్క్లూజన్ ఎవరి వైపు రాబోతోంది, మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏపీలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది. అలానే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వాన్ని కూడా ఏపీ డిసైడ్ చేయబోతుందా అన్నంత స్థాయిలో చర్చ నడుస్తుంది. వీటితో పాటు పనిలో పనిగా బెట్టింగ్ బంగారు రాజులు కూడా జోరందుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఏ పార్టీ రాబోతోంది అనేటువంటి అంశం పైన ఏ ఇద్దరిని కదిపినా ఏపీ రాజకీయాల విషయంలో ఇదే చర్చ నడుస్తుంది. అసలు బెట్టింగ్కి సంబంధించి ఎటువంటి చర్చలు నడుస్తాయి, అలానే ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, వీటి ద్వారా ఏమి సాధించేటువంటి అవకాశం ఉంటుంది, ఇది లీగలా ఇల్లీగలా, ఎందుకు ఏపీ పాలిటిక్స్ పైనే బెట్టింగ్ వ్యవహారం ఎక్కువగా నడుస్తుంది, ఇందులో టాప్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. ఈ ప్రశ్నలకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు ఇస్తున్నారు. అలానే కొన్ని ప్రశ్నలు విపరీతంగా క్రేజీగా కనిపించేటువంటి ప్రశ్నలుగా కనిపించవచ్చు, కానీ ఆ ప్రశ్నల ఆధారంగానే పెద్ద మొత్తాల్లో బెట్టింగ్లు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలను ఒకసారి విశ్లేషిద్దాం. కేకే గారు నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పైన దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఇప్పుడు గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది సామాన్యమైనటువంటి ప్రజలు, ఓటర్లు అనుకుంటారు. అసలు ఈ బెట్టింగ్ వ్యవహారం ఏంటి, క్రికెట్ బుకీల తరహాలో ఎలక్షన్స్ బెట్టింగ్లు జరుగుతాయా, జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? 100% జరుగుతాయండి, దాంట్లో డౌటే లేదు. అంటే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా తెలుసు ఎంత శాతం బెట్టింగ్ జరుగుతున్నాయి అనేది. ఎంత అమౌంట్ అనేది వాళ్ళు అంచనా వేయలేకపోవచ్చు, కానీ ఉన్నాయా లేదని మాట చెప్పగలుగుతారు. కానీ ఇంతకుముందుతో పోలిస్తే ఓవరాల్గా ట్రెండ్ అబ్జర్వ్ చేస్తుంటే గడిచిన సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇంతకుముందు సహజంగా మీరు మాట అన్నారు అనుకోండి, నేను ఒక మాట అన్నాను అనుకోండి, ఈ పార్టీ గెలుస్తుంది లేదా మా పార్టీ గెలుస్తుందని ఇద్దరు, మీరు ఒక అమౌంట్ నేను ఒక అమౌంట్ కలిపి ఇద్దరం కలిపి ఒక దగ్గర మధ్యవర్తి దగ్గర కలుపుకునేవాళ్ళు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేవారు. కానీ రానున్న కాలంలో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే వాళ్ళు కూడా ఒక మినీ సర్వే కంపెనీలా తయారైపోయారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బెట్ వేసుకుందామా, లేకపోతే ఒక మంగళగిరిలో వేసుకుందామా, లేకపోతే ఇలా ఒక నియోజకవర్గం అనుకున్నప్పుడు వాళ్ళు ఓవరాల్గా 1 or 2 months వెచ్చించి ట్రావెల్ చేసి తిరిగి కొంతమంది టీంని పెట్టుకొని లేదా మాలాంటి సర్వే కంపెనీకి అప్రోచ్ అయ్యి ఓవరాల్గా పర్చేజ్ చేసి రిపోర్ట్స్ అంటే టెక్నికల్గా పక్కడ్బందీగా వెళ్ళేదానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు. ఆ రోజు మాట అనుకునే వాళ్ళు ఊర్లలో అనుకొని ప్రతి ఊర్లో ఉన్నారు. మీకు ప్రధానంగా మీకు ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, కొన్ని రాయలసీమలో కొన్ని ఏరియాల్లో ఎక్కువ ప్రధానంగా కనపడుతుంటుంది. దాంట్లో టాప్ వచ్చి గోదావరి జిల్లాల్లో ఎక్కువ బెట్టింగ్కి, అంటే మీ కోడి పందాలు పందాలు అంటేనే వాళ్ళు ప్రధానం కాబట్టి దాంట్లో వాళ్ళు టాప్ పందాల్లో అనమాట. ముఖ్యంగా ఇక్కడ ప్రశ్నలకి సంబంధించి కానీ అలానే బెట్టింగ్ నిర్వహించేటువంటి విధానానికి సంబంధించి కానీ ఓ ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుందా, లేదంటే ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న లేదంటే ఈ అంశం మీద బెట్, ఈ అంశం మీద ప్రొసీజర్ చాలా పకడ్బందీగా ఉంటుందండి. ఊర్లలో ఇప్పుడు మాట అంటే ఊర్లో ఉండే వాళ్ళే అనుకుంటే ఒక రకంగా ఉంటుందండి. ఇంత అమౌంట్ అనుకుంటే ఇద్దరు ఇంత చెప్పినట్టు మధ్యవర్తి ద్వారా కలుపుకుంటూ ఉంటారు. కొంతమంది బెట్టింగ్ కోసమే అమౌంట్లు తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వచ్చిన సంబంధం లేదు, మీ ముక్కు మొహం తెలియకపోయినా సరే మీ దగ్గర ఉంటే మేము కాస్తాం, మీ దగ్గర ఉంటే మేము కాస్తాం అని చెప్పి మొత్తం తిరుగుతూ ఉంటారు. మీకు తెలిసిన మధ్యవర్తి దగ్గర ఒక దగ్గర కలుపుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే వాళ్ళు ఏంటంటే యాప్స్ ద్వారా వేసి వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకొని దాంట్లో కడుతూ ఉంటారు. ఇక్కడ ముంబై సంబంధించినటువంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ బుకీస్ అంటే క్రికెట్ లో వాటిలో మనం చూసాం. సో ఆ బుకీ స్టైల్లో బెట్టింగ్ జరగడం అనేది ఎలక్షన్ రిజల్ట్స్ మీద కూడా ఉంటుందా? దానికి అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ని బట్టి వాళ్ళు బుకీస్ ఎక్కువ ఉంటుంది సార్. బుకీస్ ని బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ అవ్వవు, కానీ ఎలక్షన్స్ రిజల్ట్ ట్రెండ్ ఎలా జరుగుతుందో వాళ్ళు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఈ పార్టీకి లేవు కాబట్టి 100% లేవు. ఎలా గెలుస్తారనే దాని మీద ఇప్పుడు ఐపీఎల్ కి దీనికి ప్రధానమైన తేడా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ టీం గెలుస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అది సర్వే చేసి కూడా చెప్పలేరు కదా. ఎవరైనా గెలవచ్చు. ఒక బ్యాట్స్మెన్ అద్భుతంగా పర్ఫామ్ చేసినా, ఒక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా కానీ మొత్తం మ్యాచ్ టర్న్ చేయొచ్చు. ఒక ఓవర్ 2 ఓవర్లో మొత్తం ఒక పర్సన్ మొత్తం టర్న్ చేయొచ్చు. ఇక్కడ అవకాశం ఉండేది ఏంటంటే క్లీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓటింగ్ సరళిని, సర్వే శాంపుల్స్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది, ఆ క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఎన్ని బేరీ చేసుకొని మేము ఎలా 175 నియోజకవర్గాలు చేస్తున్నాం, వాళ్ళు ఒక నియోజకవర్గం మీద ఎక్కువ వెచ్చిస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ బయటపడుతుంది. ఓవరాల్ చేసే కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలు కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టాప్ ట్రెండింగ్ క్వశ్చన్స్ అంటే ఎక్కువ జనాల్లో డిస్కస్ చేస్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న ఒకసారి మనం
చూద్దాం. మొదటి ప్రశ్న, ఎక్కువగా బెట్టింగ్, వాల్యూమ్ ఆఫ్ బెట్టింగ్ కూడా దీని మీదే జరుగుతుంది అనేటువంటి ఒక సమాచారం వచ్చింది. ఎంతవరకు నిజమే? 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఇది ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయబోతున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఖచ్చితంగా చంద్రబాబు గారే సీఎం అవుతారు, లేదా టీడీపీ ఫామ్ చేస్తుందా, కూటమి ఫామ్ చేస్తుందా, లేదా వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుందా అనేది ఓవరాల్గా చూస్తే మేజర్ బెట్టింగ్ అంటే ఊర్లలో కానించి చిన్న విలేజ్, చిన్న వీధి సందుల్లో కానించి మేజర్ వరకు ఇది జరుగుతూ ఉంది ఓవరాల్గా బెట్టింగ్. ఇది కూడా ఇంకా ఎలక్షన్స్ ముందు వరకు దీని మీద తక్కువ ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం 155 కొట్టబోతున్నాం కాన్ఫిడెంట్ అన్నారో ఆబ్వియస్గా ఊపు అందుకుంది, పోటాపోటీ అందుకుంది అనమాట బెట్టింగ్. మనం వస్తున్నాం గవర్నమెంట్ అని. అంతే కదా సార్, ఆబ్వియస్ డిసైడ్ చేసి కూడా పొలిటికల్ ఇష్యూస్ ఆబ్వియస్గా మనం వస్తున్నాం కాన్ఫిడెంట్గా. ఆబ్వియస్గా లూజ్ అవుతున్నాం అని ఏ క్యాండిడేట్ చెప్పరు కదా సార్, ఎవరైనా టీడీపీ చెప్పదు, అటు వైసీపీ చెప్పదు, ఇద్దరు కాన్ఫిడెంట్నే ప్రకటిస్తారు. సో ఇది టాప్ 1 క్వశ్చన్ అనుకుంటే. సెకండ్ క్వశ్చన్ కూడా ఇంకోటి ఉంది, బట్ అది కూడా సిమిలర్ గానే కనిపిస్తుంది. రెండో ప్రశ్న, అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు అని చెప్పని అడిగారు, అక్కడేమో 100 సీట్లు దాటేది ఎవరు అంటే ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే ఇప్పుడు మాకు కూటమి జడగట్టింది, మేము జనసేన కలిపి బీజేపీ కలిపి పోటీ చేస్తున్నాం, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి కూటమి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే మేము ఖచ్చితంగా 100 సీట్లు దాటేస్తామని. లేదు 151 సీట్లు 50 సీట్లు పోయినా కానీ 100 సీట్లు అయితే ఉంటాయి కదా, తక్కువ అంత ఘోరాలు అంత నేరాలు ఏం చేయలేదు కదా, అన్ని పథకాలు ఇచ్చినోడు ఓటు ఇవ్వకుండా ఎందుకుంటారు, ఇంతమంది జనాలు క్యూలు కట్టి అంతమంది మహిళలు క్యూలు కట్టి మాకే కదా 100 సీట్లు. 100 సీట్లు మాకు తగ్గవని, సెకండ్ బిగ్గెస్ట్ మాకు 100 తగ్గవు ఎంత లేదన్న. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీరు కోరు ఎమ్మెల్యేలు కూడా కాన్ఫిడెన్స్ అంటే మాకు 100 తగ్గవు. అలాగే కూటమి తరపున ఎమ్మెల్యే కంటెస్ట్ కూడా వాళ్ళు ఎవరు గెలిచినా మనకు 100 తగ్గవు, పందాలు కాసుకోండి అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు కొన్ని సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి, 100, 102 సీట్లతో వైసీపీ బయటపడుతుంది అని. అంటే ఆ సర్కిల్స్ లో ఎట్లయితే ప్రచారం జరుగుతుందో దాని ఆధారంగా ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. 100%. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే మినిస్టర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిసి అయితే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం లేదా 100 తగ్గవు, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం 100 తగ్గవు, ఇరు వర్గాలు సమానంగా చెప్పుకుంటున్నారు. మీరు ఎవరు పర్సనల్ కలిసినా కానీ మినిస్టర్స్ ఎవరైనా కానీ. సో ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం, మూడో ప్రశ్న. ఒక్కవేళ ఈ సీట్ల సంఖ్య అనేది కనుక క్రైటీరియా అయితే మూడో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. వైసీపీ 70 సీట్లు దాటలేదు, ఎందుకంటే అన్ని సర్వేలు, చాలా సర్వేలు ఎక్కువ శాతం ఇచ్చింది ఏంటంటే వైసీపీ 60 సీట్ల లోపు ఆగిపోతుంది అని. యాక్చువల్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలంటే కనీసం 89 సీట్ల దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఉంది. సో 70 సీట్లు దాటలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా ఎక్కువ ట్రెండ్ అవుతుంది అంటున్నారు. ఏంటి? ఆబ్వియస్గా కూటమి ఫేవర్గా ఉంటుంది కాబట్టి, కూటమి అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కాంబినేషన్ ఎక్కువ ఇంక్లూడింగ్ బీజేపీతో. సో గోదావరి జిల్లాలో ఎక్కువ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని తెలుసు కాబట్టి ఆబ్వియస్గా కూటమి ఫేవర్గా గెలుస్తుందని నమ్మేవాళ్ళు. గెలిస్తే మటుకు 70 లోపే ఉంటుంది వైసీపీ. మేము కూటమి గెలిస్తే మటుకు కంపల్సరీ 70 దాటదు. ఇంకా 70 కాదు సార్, 60 ఉంది, 50 ఉంది, ఇంకా తక్కువ 40 కూడా ఉన్నాయి. నెంబర్స్ని బట్టి మీరు 1:2, 1:3, 1:4, 1:1 అని ఉంటుంది. ఇప్పుడు 70 అనుకోండి, 1:1, నేను ఇంత ₹1,00,000 అనుకుంటే మీరు ₹1,00,000 కలిపి అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇది ఓవరాల్ ట్రెండ్. 3 లక్షలు ఇస్తారా? అది 50 సీట్లు 40 అలా పెట్టుకున్నారు అనుకోండి, లక్షకి 5 లక్షలని పెట్టుకుంటారు వాళ్ళు పందెం. అంటే ఎక్కువ టైట్ అయ్యే కొద్ది పర్సెంటేజ్ పెరుగుద్ది. రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. 4th క్వశ్చన్ ఈ లిస్ట్ లో ఉన్నటువంటి 4వ ప్రశ్న. ఉత్తరాంధ్రలో వైసీపీ 15 సీట్లు క్రాస్ చేస్తుంది. అంటే ఉత్తరాంధ్రలో ఓవరాల్ గా 34 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 34 కాన్స్టిట్యున్సీస్ లో కూడా లాస్ట్ టైం శ్రీకాకుళంలో 2 సీట్లు టీడీపీకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ 3, విజయనగరం క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం స్వీప్. విశాఖపట్నంలో మాత్రం 4 సీట్లు మెయిన్ వైజాగ్ సెంటర్ తప్పితే మిగతా వచ్చింది. అంటే ఈసారి 15 సీట్లు క్రాస్ చేస్తుందా అనేటువంటి ప్రశ్న ఎందుకు వచ్చి ఉండొచ్చు? అంటే సార్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 50% తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతుంది. మాకు కూటమి వాళ్ళు నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మొత్తం 3 కలిపినా కానీ 15 సీట్లు దాటో కాన్ఫిడెంట్గా. కూటమి ఫామ్ చేయాలంటే అక్కడ దెబ్బ కొడితేనే మేము అక్కడ రాయలసీమలో కొంచెం పెరిగినా కానీ ఇక్కడ కాన్ఫిడెంట్గా ఇక్కడ ఉంటేనే కదా మేము రాగలుగుతాం అనేది. సో ఖచ్చితంగా 15 దాటమని ఇటువైపు కట్టేవాళ్ళు. చీచి అలా క్లీన్ స్వీప్ చేసింది కదా వైఎస్ఆర్సీపీ, విజయనగరం క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలో రాజధాని పెడతారు కాబట్టి ఇక్కడే రాకపోతే ఇంక రాదు కదా. సో ఖచ్చితంగా ఇక్కడ 15 దాడతాయి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లోనే 15 ఉన్నాయి సీట్లు. అటువంటిది వైజాగ్, విజయనగరం పోయితే క్లీన్ స్వీప్ చేసింది. అటువంటి సగం వస్తాయి కదా మాకు, అక్కడ సగం ఇక్కడ సగం, దాంట్లో సగం వేసుకున్నా కానీ మాకు 15 క్రాస్ చేస్తాయి కదా వీళ్ళు. ఏంటంటే ఇది ఉత్తరాంధ్ర కూడా డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ కాబట్టి. ఇక 5వ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఈ బెట్టింగ్ లో ఎక్కువగా డిస్కషన్ లో ఉన్నది నెక్స్ట్ పాయింట్, రాయలసీమ పైన ఫోకస్ చేస్తున్నారు. రాయలసీమలో 26 వైసీపీ క్రాస్ చేస్తుంది. అంటే 26 సీట్లు, అంటే రాయలసీమలో ఓవరాల్ గా 52 సీట్లు. 52. సో సగం సీట్లు రాయలసీమలో, సగం సీట్లు ఉత్తరాంధ్రలో, సగం సీట్లు. ఇదే టార్గెట్ గా ఉంది. ఇది కొంచెం హై క్వశ్చన్ సార్, ఎందుకంటే హై వాల్యూ ఉన్న క్వశ్చన్.
ఎందుకంటే ఓవరాల్గా మీరు కూటమి తరపైనా సరే వైసీపీ తరపైనా వైసీపీ తరపైనా ఎవరైనా ఖచ్చితంగా బలంగా నమ్మేది వైఎస్ఆర్సీపీ రాయలసీమలో ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే నెల్లూరు తర్వాత నుంచి మొదలు పెడితే మనకు కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా చాలా టఫ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. సో హాఫ్ అనేది ఇక్కడ రాకపోతే ఖచ్చితంగా ఫామే చేయదు. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేదా ఫామ్ చేయకపోయినా రాయలసీమ వరకు బలంగా ఉంటుందని నమ్మేవాళ్ళు 26 అంటే సగం సీట్లు ఎట్లా రాకుండా ఎట్లా పోతాయి రాయలసీమలో. అసలు రాయలసీమలో జనసేనకి ఏం లేదు కదా, రాయలసీమలో బీజేపీకి ఏం లేదు కదా, రాయలసీమలో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ కదా పట్టు కదా. అందుకని 26 ఖచ్చితంగా మాకు వస్తాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కూటమి ఎక్కువ గెలిచిపోద్ది, దాదాపుగా 120, 130, 140 వెళ్ళిపోద్ది అనుకునే వాళ్ళు రాయలసీమలో కూడా ఇలా బ్రేక్ చేసి పార్ట్స్ బ్రేక్ చేసి చేసుకుంటారు. ఓకే రైట్. మనం 6వ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. రాయలసీమ, ఉత్తరాంధ్ర అయిపోయింది కాబట్టి ఇంకా మేజర్ పోర్షన్స్ నెక్స్ట్ గోదావరి జిల్లాలో మొత్తం రాష్ట్రం టన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా గోదావరి జిల్లా మైండ్ సెట్ ని బట్టి ఉంటది అంటారు. గోదావరి జిల్లాలో 15 సీట్లు వైసీపీకి గ్యారంటీ ఉందా లేదా? అంటే మొత్తం 15 + 19 34 నియోజకవర్గాలు సార్. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రెండు కలిపి ఉమ్మడి 34 నియోజకవర్గాల్లో వీళ్ళు కూటమి వాళ్ళు బలంగా నమ్మేది ఏంటంటే అసలు మొత్తం ఈ కాపు ఓట్ బ్యాంకింగ్ అని కలవడం వల్ల అడ్వాంటేజ్ అవుద్ది, ఉమ్మడిగా ఉండడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అవుద్ది, లేదా రోడ్లు అక్కడే బాగాలేకుండా ఉంటాయి, లేదా గోదావరి జిల్లాలో ఎక్కువ వెనకబడి దాన్ని కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేదు. సో వీటి వల్ల కూటమి ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలోనే మేము 70-80%, 90% నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. సో అంత సీట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 వస్తే కూటమి ఖచ్చితంగా కూటమికి అధికారం రాదు. అక్కడ సగం సీట్లు సాధిస్తే కూటమికి అధికారం రాదు. ఉత్తరాంధ్రలో సగం సీట్లు వస్తే కూటమికి అధికారం రాదు. ఓవరాల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయా అని అనిపిస్తుందా, లేదంటే ఎక్కువ బెట్టింగ్ వైసీపీ మీద నడుస్తుంది? ఎక్కువ బెట్టింగ్ మొత్తం స్టేట్ లో అబ్జర్వ్ చేస్తే వైసీపీ మీద నడుస్తుంది సార్. ఇంత వస్తాయి రావు, ఇంత కూడా రావు, ఇంత వస్తాయి ఇంత కూడా రావాలి. వైసీపీ ఎమోషనల్ బాండింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సార్. వాళ్ళు ఎక్కువ నష్టపోయేది కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళు ఈ బెట్టింగ్ లో ఎక్కువ నష్టపోతూ ఉంటారు. నంబర్స్ మీద కంటే కూడా నేను ఎక్కువ వీరాభిమాని వైఎస్ఆర్సీపీకి, నేను వైఎస్ఆర్సీపీకి ఎక్కువ కాస్తున్నాను అనుకుంటే అతను నష్టపోతారు, లేదా టీడీపీకి ఎక్కువ వీరాభిమాని ఎక్కువ టీడీపీ మీద కాస్తుంది నష్టపోతారు. అంటే మీకు అనలైజింగ్ ఉండి రైట్ ఓ రాంగో పక్కన పెడతాం సార్. మనం వద్దన్నా కోడిపందాలు ప్రాక్టికల్ గా అట్లీస్ట్ మీరు ఒక వెరిఫై చేసి రిపోర్ట్స్ తీసుకొని మీరు చేయగలిగితే అట్లీస్ట్ మీరు దగ్గర దాకా ఎడ్జ్ దాకా ఉంటుంది. టూగా మీరు ఎమోషనల్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు మీరు పూర్తిగా లాస్ట్ టైం నష్టపోయినట్టు ఎవరైనా నష్టపోతుంది. రైట్. ఒకసారి 7వ ప్రశ్న కూడా చూద్దాం. మనం దాదాపు 10 క్వశ్చన్స్ మనకి షార్ట్ లిస్ట్ లో వచ్చినాయి. సో 7వ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రశ్న. జగన్ మెజారిటీని క్రాస్ చేయడం ఖాయమా కాదా? అంటే జగన్ ఇండివిజువల్ గా ఆయన ఇండివిజువల్ గా ఆయనకి హైయెస్ట్ మెజారిటీ మళ్ళీ పులివెందులో జగనే గెలుస్తారనేది క్వశ్చన్ లో మీకు 2 మీనింగ్లు ఉంటాయి సార్. ఇందాక 70 క్రాస్ చేస్తుందా లేదంటే వాడి ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ కూటమి ఫామ్ అవుద్ది, కానీ 70 లోపలే వైఎస్ఆర్సీపీ ఉంటుంది. సో రెండు ఇంకా లోపల ఉన్నటువంటి మీనింగ్. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం, కాకపోతే మెజారిటీ ఏం దానికంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది, పలా నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. అసలు ఉందా, స్కోప్ ఉందా? అట్లా 100% ఉంది సార్. వచ్చేదానికి స్కోప్ ఉంది. ఎవరికి ఉంది అట్లా? ఇప్పుడు మార్కెట్ లో అంత స్ట్రాంగ్ హీరో ఎవరు? అంటే ఇండివిజువల్ గా సార్ అక్కడ కాంబినేషన్స్ వర్క్అవుట్ అయినప్పుడు ఒక నియోజకవర్గం 2, 3 అనేది రేపు రిజల్ట్స్ తర్వాత. ఇది కూడా చాలా సీరియస్ క్వశ్చన్ బెట్టింగ్ లో. అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎక్కువ కాసేటువంటి జగన్మోహన్ రెడ్డి కొంచెం కనెక్ట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి మించి మెజారిటీ ఎవరికి వస్తుంది అన్నది వాళ్ళు కుతూహలం అనమాట. ఆ పర్సన్ రేపు పొద్దున తెలిసినప్పుడు ఆ పర్సన్ పేరు కూడా వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు బయట ఓవరాల్ గా. ఓకే రైట్. 8వ క్వశ్చన్ చూద్దాం మనం ఒకసారి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రశ్న 7వ క్వశ్చన్ అయితే. 8వ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత? ఇది 100% నియోజకవర్గాల మీద చాలా నడుస్తున్నాయి. బహుశా నెక్స్ట్ సిరీస్ అంతా ఇయే క్వశ్చన్. పవన్ కళ్యాణ్ మెజారిటీ పిఠాపురంలో ఎంత ఉండొచ్చు అనేది. అదే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెజారిటీ మీదే జరుగుతుంది. 10,000, 20,000, 20,000, 30,000, 50,000, 40,000 ఇలా జరుగుతుంది ఎక్కువ. లక్ష్మీ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ముందు ఉండాలా? ఆ రేంజ్ లో ఉంది. ఆబ్వియస్ గా గోదావరి జిల్లాలో ఎక్కువ బెట్టింగ్ కూడా ఎక్కువ కాబట్టి గోదావరి జిల్లాలకు రిలేటెడ్ గా ఉంది కాబట్టి అదే ఇప్పుడు రాయలసీమలో కంటెస్ట్ చేసినంత ఉండేదో కాదు, కానీ గోదావరి జిల్లాలోనే కంటెస్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రభావం ఎక్కువ, దాని డిస్కషన్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఆయన ఎక్కువ మెజారిటీ మీదే లేరు. మనకు ఖచ్చితంగా ఎంత మెజారిటీ రావాలనేది 1,00,000 ఓట్లు మాకు మెజారిటీ మీద లేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మెజారిటీ మీద కాదు, మామూలుగా విన్నింగ్ మీద మొత్తం తిరగడం మీద ఓవరాల్ గా ఆయన టార్గెట్ కాబట్టి నేను ఇండివిజువల్ గా ఎక్కువ చెప్పారు కాబట్టి సో మెజారిటీ మీద డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం మనం. పవన్ కళ్యాణ్ మెజారిటీ విషయంలో ఒక డిస్కషన్ పాయింట్ ఉంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి లోకేష్ మెజారిటీ. లోకేష్ మెజారిటీ లాస్ట్ టైం లోకేష్ గెలుస్తారు, ఇప్పుడు గెలుపు అనే దాని మీద క్లారిటీ ఉంది. గెలుపు డౌట్ లేదు సార్.
ఇప్పుడు మెజారిటీ 10,000, 20,000, 30,000 ఆమె ఎంత అంటే దీనిలో ఎలా ఉంటది ఇప్పుడు 50,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ అట్లా ఉంటుందా? ప్రతి 5,000-10,000కి ఉంటుంది అంటే 1:1, 1:2, 1:3 ఉంటుంది సార్. ఇప్పుడు 50,000 పైన కాస్తారు అనుకోండి, వాళ్ళు 1:5 కూడా వెళ్ళచ్చు. ఓకే ఓకే. లేదు 20,000, 30,000 కాస్తారు అనుకోండి, 1:2. అంత దాటితో 10,000తో బయటపడతారంటే సమం. అది మరి మెగా జూదంలో ఉంటుంది. మెగా చూద్దాం అంటే వాళ్ళు అదే అలాగే సార్. అసలు 10వ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం ఈ టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రశ్నలు అనేటువంటి సమాచారం మనకు వచ్చింది కాబట్టి దాన్ని బట్టి చూస్తే 10వ ప్రశ్న మంగళగిరిలో, 9వ ప్రశ్న ఏమో మంగళగిరిలో లోకేష్ మెజారిటీ అంట. 10వ ప్రశ్న వచ్చేసి మంత్రులపై బెట్టింగ్. 10వ ప్రశ్న ఓవరాల్ గా చూస్తే మంత్రులపై బెట్టింగ్ అంటే ఓవరాల్ గా క్యాబినెట్, అంటే ఓవరాల్ క్యాబినెట్ లో ఒక 4 తీసుకుంటారు సార్. ఇప్పుడు విడుదల రజనీ గారు, లేకపోతే కొడాలి నాని గారు, లేకపోతే ఇంకో పేరు నాని గారు, అబ్బాయి, లేకపోతే ఇట్లా ఓవరాల్ ఇంత ఇప్పుడు మినిస్ట్రీ ఉన్న మాజీ మంత్రులు ఎన్ని కాంబినేషన్. ఈ 4లో ఒక్కరు కూడా గెలవరు, ఈ 5 మందిలో గెలవరు, ఈ 10లో ఒక్కరు కూడా గెలవరు. ఇలా ఇండివిజువల్ మీద మినిస్ట్రీ మీద లిస్ట్ రాసుకొని ఈ మినిస్ట్రీల మీద గెలుస్తారా గెలవరు. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేత, తర్వాత కీలకమైన నాయకులు వీళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం ఫోకస్ అంతా మినిస్ట్రీ మీద క్యాబినెట్ మీద ఉంటుంది. మినిస్ట్రీస్ గెలుస్తారా లేదా, 5లో ఒక్కటనే గెలవదని, ఈ 10 మంది మినిస్టర్లు ఓడిపోతారని. సో ఇప్పుడు మీరు ఇది షార్ట్ లిస్ట్ చేశారు కదా ఈ 10 ప్రశ్నలకు సంబంధించి. టఫెస్ట్ క్వశ్చన్, ఎక్కువ బెట్టింగ్ జరిగే క్వశ్చన్ అంటే మనం ఏం సమాధానం చెప్తాం? వైఎస్ఆర్సీపీకి 70 క్రాస్ చేస్తాయా లేదా మీద ఎక్కువ జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారనే దానికంటే కూడా అది 2 టఫ్ ఫైట్ లో ఉన్నాయి. ఓకే. అసలు ఓవరాల్ గా దీని వాల్యూమ్ ఎంత ఉండొచ్చు? ఉట్టిగా మనం బయట మాట్లాడుకుంటున్నాం. నేను నాకు అందిన సమాచారం ప్రకారం అయితే దాదాపు ఏపీ స్టేట్ వరకు 6,000 కోట్లు మినిమం జరుగుతుంది సార్. ఓకే, ఓన్లీ బెట్టింగ్ మటుకు. సో ఇదంతా అఫీషియల్ అనుకోవాలి, అన్అఫీషియల్ అనుకోవాలి? ఆబ్వియస్లీ అనఫిషియలే. ఇప్పుడు నేను మీకు మన ఇద్దరం 10,000 రూపాయలు బెట్టింగ్ వేస్తున్నాం సార్, ఎవరికి ప్రపంచానికి తెలుస్తుంది. కాకపోతే ఆ ఊర్లో ఏంటంటే ఒక అంచనా వస్తుంది, ఈ ఊర్లో 10 కోట్ల దాకా జరుగుతుంది, ఈ ఊర్లో 1 కోటి రూపాయలు దాకా జరుగుతుంది అనేది. ఆ బెట్టింగ్ గురించి తిరిగే వాళ్ళు ఆ మండలం స్థాయిలో ఎంత జరుగుతుంది, మా జిల్లాలో ఎంత జరుగుతుంది ఉరామరిగా, ఆన్లైన్ బెట్టింగ్ ఎంత జరుగుతుంది ఉరామరిగా టోటల్ కన్సల్టేట్ చేసి ఆ సర్కిల్లో వాళ్ళు నాకు వినపడే చెప్పేది అంటే 6,000 crores బెట్టింగ్ తగ్గట్లేదు ఆంధ్రప్రదేశ్లోని. తక్కువలో నేను మినిమం అమౌంట్ చెప్తున్నాను. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ కేకే గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఇది వాస్తవానికి బెట్టింగ్ అనేది అదొక జోద క్రీడ కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దనే చెప్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది కాబట్టి ఏ అంశాలపైన ఈ చర్చ నడుస్తుంది, దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు కానీ అంశాలు కానీ ఆ ప్రాతిపదికగా తీసుకున్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ చేయడం కోసమే సుమన్ టీవీ ఈ వీడియో చేస్తుంది. అలానే ఈ బెట్టింగ్కి సంబంధించి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు సరదాగా వేసుకునేటువంటి పందేలతో సంబంధం లేదు, కానీ కంప్లీట్గా ఇల్లీగల్గా భావించేటువంటి ఈ బుకీ తరహా కల్చర్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం జీవితాలు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు గెలిచినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధికి కృషి చేసేవాళ్ళు రావాలని ఆశిద్దాం. బుకీల తరహా మాయలో పడకుండా మీరు ఎవరు గెలుస్తారనేటువంటి అంచనాలతో మనకి జీవితాలను మార్చే నాయకులు రావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.